కూడా బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ గా చాలా బాగా ఇచ్చారు. అది కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను వేసుకున్నాను కదా శారీ, సేమ్ ఇదే కోట్ మోడల్ అయితే వస్తుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి సాంగ్స్ అవి చేస్తుంటారు కదా, సో అటువంటి వారికి ఈ ఫ్యాబ్రిక్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. 6:30కి మనకి స్టిచ్ బ్లౌజ్ తో వచ్చినటువంటి శారీస్ కూడా వస్తున్నాయి కదా, సో ఆ విధంగా స్టిచింగ్ అయిపోయి వస్తుందేమో అనేది అనుకున్నాను. కానీ ఇది ఫ్రంట్ ఓపెన్ బటన్స్ అన్నమాట, కానీ చూడడానికి బ్యాక్ ఓపెన్ టైప్ లో ఉంటుందని చెప్పేసి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే పెట్టమన్నాను. ఈ కోట్ లోపలికి వేసి చూడండి, హిప్ బెల్ట్ అదే విధంగా ఫ్లవర్ వేర్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈ రోజు వీడియోలో మీషోలో మనకి కొత్తగా లాంచ్ అయిన బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అదే విధంగా నేను స్టిచ్చింగ్ చేయించుకున్న కోట్ మోడల్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ శారీ అయితే చూసేద్దాము. ఇది అయితే మీషోలో మనకి కొత్తగా అయితే లాంచ్ అయింది. ఇది శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే బ్లౌజ్ అయితే మనకి ఫుల్ కాంట్రాస్ట్గా అయితే ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. శారీ స్టార్టింగ్లో కొంచెం మనకి బార్డర్ అయితే రాలేదు. ఇది ఎంత అంటే మనకి ఎగ్జాక్ట్గా 1 మీటర్ వరకు ఈ బార్డర్ అయితే రాలేదు. తర్వాత నుంచి కూడా ఈ బార్డర్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఈ బార్డర్ కూడా మనకి ట్రెండింగ్లో ఉన్నటువంటి కట్ వర్క్ బార్డర్ అయితే యూజ్ చేశారు. ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అంటే నైలాన్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. అంటే నైలాన్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఇది చూసుకుంటే లైట్గా మనకి నెట్ ఫ్యాబ్రిక్ టైప్లో అయితే ఉంది, కానీ నెట్ ఉన్నంత మరీ ట్రాన్స్పరెంట్గా అయితే లేదు. మీకు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. షైనింగ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే. శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో స్మాల్ బుటీస్ అయితే ఇచ్చేసారు, పైన కింద బార్డర్ అయితే ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు స్టెప్స్ పెట్టి కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. నెట్ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే మనకి చాలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. ఇదైతే చూడండి, నేను ఇలాగా 1 స్టెప్ మీద వేసుకుని చూపిస్తున్నాను కదా. ఈ శారీలోంచి నేను వేర్ చేసిన శారీ మరీ అంత క్లియర్గా అయితే ఏమీ తిరగట్లేదు. అంటే నెట్ ఫ్యాబ్రిక్కే, కాకపోతే కొంచెం థిక్నెస్ అయితే ఉంది. శారీ బార్డర్ అయితే చాలా ఎక్కువైతే ఇచ్చారు. పళ్ళుకి వేసాక కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫుల్ టర్నింగ్ అయితే ఈజీగా అయితే తిరుగుతుంది. సో వేసుకుంటే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. శారీ కంటే కూడా బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్గా చాలా బాగా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. కొంచెం కూడా రఫ్గా అయితే ఏమీ లేదు. సాఫ్ట్ నెట్ అనమాట, షైనింగ్ క్లాత్ చాలా బాగుంది. చూడండి, స్టెప్స్ పెట్టి చూపిస్తున్నాను కదా, ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే వేర్ చేసేయచ్చు. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో యూజ్ చేసే వాళ్ళైతే 100% పక్కాగా తీసుకోవచ్చు. శారీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇందులో బ్లౌజ్ పీస్ చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్గా, అంటే బార్డర్ మనకి డార్క్ కలర్లో ఇచ్చారు కదా, సో బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చేసారు. చూసారు కదా, చాలా బాగుంది బ్లౌజ్ కూడా. బ్లౌజ్ పీస్ అయితే ఫుల్ 1 మీటర్ అయితే రాలేదు ఫ్రెండ్స్, కొంచెం తక్కువగానే ఇచ్చారు. అండ్ క్వాలిటీ ఎలా ఉంది అంటే మంచి లైనింగ్ వేయించుకుంటే లుక్ అయితే బాగుంటుంది. చూడండి, కొంచెం థిక్నెస్గానే ఉంది, బట్ లైనింగ్ అనేది కొంచెం గుడ్ క్వాలిటీలో ఉన్నదైతే వేయించుకోండి. ఈ శారీ అండ్ బ్లౌజ్ ఏంటి అంటే నేను బ్లౌజ్ ఫుల్గా స్టిచ్చింగ్ అయిపోయి వచ్చిందేమో అని అయితే అనుకున్నాను. అంటే క్యాటలాగ్లో పిక్ అయితే ఆ విధంగా అయితే ఉంది. అంటే 6:30కి మనకి స్టిచ్డ్ బ్లౌజ్తో వచ్చినటువంటి శారీస్ కూడా వస్తున్నాయి కదా, సో ఆ విధంగా స్టిచ్చింగ్ అయిపోయి వస్తుందేమో అని అయితే అనుకున్నాను. కానీ ఇది బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ అండ్ బ్లౌజ్ కూడా మీషో నుంచే తీసుకున్నాను 660కి. ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది కదా. ఈ బ్లౌజ్ కూడా అలానే వస్తుందేమో అని అయితే అనుకున్నాను. డిస్క్రిప్షన్లో మ్యాటర్ అంటే ఏమీ చదవలేదు, జస్ట్ క్యాటలాగ్ చూసి ఇదైతే ఆర్డర్ చేశాను. కానీ రియల్గా చూసేసరికి ఇదైతే పీస్ అయితే ప్రొవైడ్ చేశారు. పర్లేదు, ఆ ప్రైస్కి కలర్ కాంబినేషన్ నచ్చింది అనిపిస్తే ఇది కూడా ట్రై చేయండి, ఓకేనా. సెకండ్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అయితే చూపిస్తాను. ఈ శారీ మీషోలో తీసుకుని 1 ఇయర్ పైనే అవుతుంది. అప్పటి నుంచి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ టైం అయితే రాలేదు. సో దేనికన్నా టైం రావాలి కదా, సో ఇప్పుడైతే టైం వచ్చింది, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ శారీ బ్లౌజ్ అదేవిధంగా నేను క్రియేట్ చేసుకున్న హిప్ బెల్ట్ ఫ్లవర్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ శారీ చూసుకుంటే శారీ స్టార్టింగ్లో మనకి చూడండి బార్డర్ అయితే ఇక్కడ నుంచి అయితే ఇచ్చారు. అంటే ఇది జస్ట్ మనకి ప్లెయిన్ శారీ 1/2 మీటర్ అయితే ఉంది కదా. ఇంకో 1/2 మీటర్ ఏంటి అంటే బ్లౌజ్లో అయితే కటింగ్ చేయించుకుని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి అయితే వేసుకున్నాను. సో దీనికి కూడా ప్లెయిన్ అయితే 1 మీటర్ అయితే ఫుల్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ నుంచి కూడా బార్డర్ అయితే కంటిన్యూ చేస్తారు. ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఇది షైనింగ్ సాటిన్ సిల్క్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా అయితే ఉంది. మీకు వీడియోలో తెలుస్తుంది కదా, బాగా షైనింగ్ అయితే అవుతుంది. బార్డర్ చూసుకుంటే ఎంబ్రాయిడరీ వర్క్ అదేవిధంగా సీక్వెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది బార్డర్ ఏంటంటే మనకు సెపరేట్గా అయితే స్టిచ్చింగ్ చేశారు. అంటే ఫ్యూచర్లో ఈ శారీ పోయినప్పటికీ కూడా దీని బార్డర్ మనం తీసేసి వేరే శారీకి అయితే అటాచ్ చేసుకోవచ్చు. అంటే శారీ ఫ్యాబ్రిక్ సాటిన్ సిల్క్ కదా, సో కొంచెం రఫ్గా ఉన్న బ్యాంగిల్స్ అవి వేసుకుంటే కొంచెం పీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా ఏమైనా పోయినా కానీ ఈ బార్డర్ అయితే వేరే శారీకి అయితే హ్యాపీగా వేసుకోవచ్చు. కానీ శారీ కలర్ మాత్రం చాలా బాగుంది కదా, డార్క్ వైన్ కలర్ చాలా బాగా షైనింగ్ అవుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి సాంగ్స్ అవి చేస్తుంటారు కదా, సో అటువంటి వారికి ఈ ఫ్యాబ్రిక్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో అలాంటి వారు ఎవరైనా సరే 100% పక్కగా ట్రై చేయొచ్చు. కానీ ప్రెసెంట్ అయితే ఈ శారీ అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే నేను తీసుకున్న 1 ఇయర్ పైన అవుతుంది కదా. మీకు పిక్ అయితే సైడ్ని షేర్ చేస్తాను. ఆ కోడ్తో చూస్తుంటే వేరే శారీస్ ఏవో వస్తున్నాయి. సో ఇలాంటి శారీస్ కూడా మనకి ప్రెసెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి మీషోలో కూడా. అంటే ఈ డిజైన్ లేవు, కానీ ఇలాంటి సిమిలర్ ప్రోడక్ట్స్ అయితే ఇంకా చాలా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి కదా, సో అవి అయితే ట్రై చేయండి. శారీ స్టార్టింగ్లో కొంచెం ప్లెయిన్ పార్ట్ కట్ చేశానని చెప్పాను కదా, అది ఏంటంటే చూడండి బ్లౌజ్కి విధంగా ఫ్రంట్ పార్ట్కి అయితే యూజ్ చేశాను. ఇందులో బ్లౌజ్ ఏం వచ్చింది అంటే నేను కోట్ మోడల్ పెట్టించుకున్నాను కదా వర్క్,
సో ఫుల్ 1 మీటర్ దగ్గరలో అయితే ఈ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసిందనమాట. సో నేనైతే ఈ విధంగా కోట్ మోడల్ అయితే పెట్టించేసాను. చూడండి వర్క్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. అండ్ షేప్ కూడా కర్వ్ షేప్లో అయితే ఇచ్చాను. బట్ ఇది అంత క్లారిటీ అయితే లేదు, అంటే ఫుల్ వర్క్ కదా, సో అందుకనమాట. నేను వేసుకున్న పిక్స్ కూడా నేను వీడియో లాస్ట్లో అయితే షేర్ చేస్తాను. బ్లౌజ్కి ఈ వర్క్ అయితే మాత్రం చాలా బాగా అయితే ఇచ్చారు. ఇది ఫ్రంట్ ఓపెన్ బటన్స్ అన్నమాట, కానీ చూడడానికి బ్యాక్ ఓపెన్ టైప్లో ఉంటుందని చెప్పేసి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే పెట్టమన్నాను. ఇవైతే ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ లుక్ కోసం అయితే ఈ విధంగా అయితే పెట్టించాను అంతే. శారీ స్టార్టింగ్లో ఆ ప్లెయిన్ పార్ట్ వచ్చేసి 1.5 మీటర్ అయితే కట్ చేయించాను. అయినా కానీ శారీ మరీ చిన్నదైతే ఏమైపోలేదు, బాగానే ఉంది. ఇదైతే చూడండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా శారీ, సేమ్ ఇదే కోట్ మోడల్ అయితే వస్తుంది. కానీ నా కోట్ మోడల్ ఏంటంటే కొంచెం కర్వ్ షేప్లో అయితే వస్తుంది. ఈ కోట్ మోడల్ ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు వేరే స్టైల్లో వేసుకోవాలి అనిపించినప్పుడు కొంచెం బ్లౌజ్లో ఏంటంటే క్లాత్ అయితే మిగిలింది. సో ఆ క్లాత్తో ఈ విధంగా అయితే బెల్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అనమాట, ఎక్కడ కూడా మిషన్ మీద అయితే ఏమీ చేయలేదు, అంతా కూడా హ్యాండ్ మేడ్తో ఈ విధంగా చేతికుట్టు అయితే వేసాను. అంటే బ్లౌజ్ పీస్లో ఈ క్లాత్ అయితే ఎక్కువ మిగిలింది కాబట్టి నేను ఇంక బెల్ట్కి ఎలాస్టిక్ అంటే ఇంకేమీ పెట్టలేదు. ఫుల్ సర్కిల్ అంతా కూడా కొలుచుకుని ఈ విధంగా అంతా కూడా హ్యాండ్తో కుట్టేసి ఆ విధంగా ఊక్స్ అయితే అటాచ్ చేసేసాను. ఈ హిప్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు సైడ్ని ఇలా ఫ్లవర్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్లవర్ కూడా నేనే క్రియేట్ చేసుకున్నాను నెట్ ఫ్యాబ్రిక్తో. ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలి అని వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది, లింక్ అయితే ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేసేయండి. ఈ కోట్ లోపలికి వేసి చూడండి హిప్ బెల్ట్ అదేవిధంగా ఫ్లవర్ వేర్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే కోట్తో వేర్ చేసిన పిక్ అదేవిధంగా ఈ విధంగా వేర్ చేసిన పిక్ కూడా వీడియో లాస్ట్లో అయితే ఇస్తాను, చూసేయండి. ఈ వైన్ శారీ అయితే స్టాక్ అయితే లేదు కదా, బట్ నేను వేర్ చేసిన ఈ రెడ్ శారీ అయితే స్టాక్ అయితే ఉంది. అది కూడా స్టిచ్డ్ బ్లౌజ్తో అయితే అవైలబుల్ అయితే ఉంది 660కి. ఆ ప్రైస్కి అయితే ఇలాంటి శారీనే రైట్ కదా. నా బ్లౌజ్ ఏంటి అంటే స్టిచ్చింగ్ చేయించినందుకు 300 to 400 ఎంతో ఛార్జ్ చేశారు. కానీ మనకి ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజెస్తో సహా మనకి 600కి బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తున్నాయి. ఎవరికైనా కావాలంటే ఈ రెడ్ శారీ ట్రై చేయండి ఫ్రెండ్స్, లింక్ అయితే ఇస్తాను. కానీ మీ సైజ్ వేస్ కరెక్ట్గా కుట్టించుకుంటా అంటే మాత్రం ఇలా సెపరేట్గా తీసి బ్లౌజ్ అయితే సెపరేట్గా కుట్టించుకోవాలి. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఇది స్టాక్ లేదు కాబట్టి ఇందులో వేరే మోడల్స్ ఉంటే అవి కూడా నేను సెర్చ్ చేసి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్, మంచి కలెక్షన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది. ట్రెండింగ్ కలెక్షన్ మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యాపీ షాపింగ్.